నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు పర్యటిస్తున్నారు. ఎన్నికల సన్నద్ధత మీద ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నారు. జనవరి తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సంకేతాలు వస్తున్న తరుణంలో ఈసీ బృందం పర్యటన కీలకంగా మారింది. మరోవైపు టికెట్ల మార్పిడికి సంబంధించి వైసీపీ అధిష్టానం కసరత్తు కొనసాగిస్తూనే ఉంది. తెలుగుదేశం నుంచి వచ్చే వాళ్ళకే వైసీపీ టికెట్లు ఇస్తారంటూ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కామెంట్లు చేశారన్న వార్తలు కలకలం రేపాయి. వైసీపీ వీర భక్తురాలుగా పేరున్న సింగనమల ఎమ్మెల్యే పద్మావతి అయితే ఎస్సీ నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని నిర్వేదంగా మాట్లాడుతున్నారు. మొత్తం మీద చాలామంది సిట్టింగ్లకు టికెట్లు మారటం, అలాగే పక్క పార్టీలకు జంప్ అయిపోవటం తథ్యమని తెలుస్తోంది. వైసీపీ నుంచి వచ్చే కీలక నాయకుల కోసం తెలుగుదేశం జనసేన జాబితాను పెండింగ్లో ఉంచారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇటువంటి కీలక రాజకీయ పరిణామాల్ని ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. ఇదే అంశంపై డిబేట్ చేసేందుకు మనతో పాటు మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు. వారితో పాటు పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి గారు. ముగ్గురు మన డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మొదట మన మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి నరేష్ గారు. ముందుగా మీకు, తులసిరెడ్డి గారికి, అదేవిధంగా పూడి తిరుపతిరావు గారికి, మన స్వతంత్ర టీవీ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం అండి. రైట్. ఏదైతే 38 చోట్ల మేము మార్పులు చేయడం జరిగిందండి. 38 చోట్ల మార్పులు చేస్తే ఒక ఆళ్ల రామకృష్ణారెడ్డి మినహాయించి ఆయన ప్రత్యేకించి కారణాలు ఆయనకున్నాయి. ఆయన మినహాయించి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ 38 చోట్ల కూడా 16 చోట్ల మాత్రమే అభ్యర్థులకు సీట్లు లేవని చెప్పడం జరిగింది. ఓకే. 16 చోట్ల మాత్రమే. ఒక 2 చోట్ల అయితే ఓసీలను తీసేసి, సపోజ్ గాజువాక తిప్పల నాగిరెడ్డి గారిని తీసేసి అక్కడ బీసీకి, అదే విధంగా మంగళగిరిలో రామకృష్ణారెడ్డి గారిని తీసేసి బీసీకి ఇవ్వడం జరిగింది. ఇక ఎస్సీ మార్పులన్నీ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారము. ఇప్పుడు సపోజ్ మా యొక్క ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ సుచరిత గారు ఉన్నారండి. ఆవిడ తాడికొండ, ఆవిడ సొంత కాన్స్టిట్యున్సీ ఉంది పెరంగపురం. తిరుపతిరావు గారు కూడా ఇక్కడ ఇన్ఛార్జిగా చేశారు అంతకుముందు భారతీయ జనతా పార్టీ తరఫున. గుంటూరు వారికి పరిచయం ఉంది. ఆవిడ కావాలని కోరుకున్నటువంటి కాన్స్టిట్యున్సీస్ అక్కడ వాళ్ళ ఇష్ట ప్రకారం చేసినటువంటి మార్పులే తప్ప ఇవేమి పెను మార్పులు కాదు. అదే మీరు ఏదైతే జొన్నలగడ్డ పద్మావతి గారి గురించి ఇందాక వ్యాఖ్యలు చేశారో, ఆ పద్మావతి స్వయంగా వీడియో చేశారండి. ఇప్పుడు లేటెస్ట్ గా జస్ట్ ఒక అరగంట క్రితం ఆవిడ వీడియో రిలీజ్ చేశారు. నేను చెప్పిన దాన్ని అపార్థం చేసుకున్నారు. నేను జగనన్న వెంటే ఉంటాను, జగనన్నతోనే ఉంటాను, నా జీవితం అంతా జగనన్నతోటే ఉంటానని చెప్పేసి ఆవిడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా టీ కప్పుల తుఫాన్లు. ఇప్పుడు గతంలో నరేష్ గారు మంత్రివర్గ మార్పులు చేసినప్పుడు బ్రహ్మాండం బద్దలైపోద్ది అని చెప్పారండి. ఆ రోజున మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా వాసు గారు, ఒంగోలు నుంచి వాసు గారు, అదేవిధంగా ఇదే సుచరిత, ఈ ముగ్గురు దగ్గర పెద్ద ఆందోళనలు జరిగినాయండి. ఆ ముగ్గురు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు సార్? ఓకే. ఆ ముగ్గురు ఏ పార్టీలు? మేము సస్పెండ్ చేసిన ఆ నలుగురు మినహాయించి ఒక్కరైనా సరే, మొన్న లేటెస్ట్ గా తూర్పుగోదావరి జిల్లాలో పెండెం దొరబాబు గారు, అదేవిధంగా పూర్ణప్రసాద్ గారు వెళ్ళిపోయారు, జనసేనకు పోయారు, టీడీపీకి పోయారు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు కాకినాడలో ముఖ్యమంత్రి గారి సరసన బ్రహ్మాండంగా కూర్చొని ఉన్నారు. ఏమి ఉండదు సార్, ఇవన్నీ కూడా టీ కప్పుల తుఫాన్లు తప్ప. మేము 4 నెలల క్రితం నుంచి ప్రారంభించిన ప్రక్రియ ఇది. ఎలా కొత్తగా చెప్పలేదు. ఈ ప్రక్రియ కూడా ఏంటంటే, మనం ప్రజల వద్ద గడప గడపకు పాలన పెట్టి ప్రజల వద్దకు వెళ్ళమని చెప్తున్నాను. మీరు వెళ్ళండి. వెళ్ళని వాళ్ళు 80% వెళ్ళినటువంటి వాళ్ళనే నేను సీట్లు ఇస్తాను. వెళ్ళకుండా మీరు ఏదన్నా ఎస్కేప్ అయిన వాళ్ళని పక్కన పెడతానని చెప్పాడు. రామకృష్ణారెడ్డి గారు స్పష్టంగా ఎస్కేప్ అయ్యాడు. ఇలాంటి వాళ్ళు ఎస్కేప్ అయిన వాళ్ళు, సరిగా బాధ్యతాయుతంగా లేనటువంటి వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. ఎక్కడైనా సరే ఈ 38 చోట్ల ఎక్కడైనా సరే కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చి మా నాయకుడికి అన్యాయం జరిగిందని ఎక్కడైనా ఒక్క చోట చూపించగలరా సార్? ఓకే. ఎక్కడైనా ఉందా? రైట్. అది నాయకుడికి సంబంధించినటువంటి అంశం. మా నాయకుడికి ఏ విధంగా ఎవరిని ఎక్కడ అకామిడేట్ చేయాలి, ఏ విధంగా గెలిపించుకోవాలన్న సంగతి ఆయనకు బాగా తెలుసు.
అదేవిధంగా మీడియాలో వచ్చేటటువంటి వార్తలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ టికెట్ అడుగుతున్నట్టుగా ఒక పేపర్ హెడ్ లైన్స్ లో వేసింది. ఆయన తెల్లారిపాటి ఏం చెప్పాడో మీరు విన్నారు, మనం అందరం విన్నాం. అంటే మీడియా వార్తలకి వాస్తవాలకి అసలు సంబంధమే లేదండి. తెలుగుదేశం పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ముగ్గురు ఎంపీల్లో ఒక ఆయనేమో గుంటూరు నుంచి నేను కంటెస్ట్ చేయను అంటున్నాడు, ఒక ఆయనేమో చంద్రబాబు నాయుడు బొమ్మలు దించేశాడు, రంగులు మార్చేశాడు, అక్కడ ఉన్నటువంటి పటాలన్నీ తీసేశాడు విజయవాడ కేసినేని అని. వాళ్ళ పరిస్థితి అట్లా ఉంటే వైసీపీకి ఏదో జరుగుతుందని చెప్పడం అనేది చాలా, అంటే ఇప్పుడు కేవలం ఈ 35 సీట్ల విషయమే కాదు సార్, ఇప్పుడు చేంజ్ ఈజ్ పర్మనెంట్ అన్నట్టుగా వైసీపీలో కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో 25 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జీలను మారుస్తారు అన్న ఒక ప్రచారం అయితే సాగుతా ఉంది. అంటే ఇట్లా మార్చుకుంటూ పోతే దీంట్లో కూడా సార్ నరేష్ గారు, దీంట్లో కూడా 7 అంటే 7 అండి, 7 మార్పులు. 7గురికి మాత్రం, నేను ముందుగా చెప్తున్నా మీకు, అదే 7గురికి మాత్రమే నో టికెట్. అంటే టోటల్ గా అవి ఒక 16, ఒక 7 అంతే తప్ప టికెట్లు లేకపోవడం అనేది ఎవరికి ఉండదు. ఒక చోట నుంచి ఒక చోట. ఇప్పుడు టికెట్ లేదంటే, ఇప్పుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి గారికి టికెట్ లేదండి, ఎవరికి ఇచ్చారు అక్కడ? ఓకే, వాళ్ళ అబ్బాయికే ఇచ్చింది. అవును. పేర్ని నాని గారికి టికెట్ లేదండి, ఎవరికి ఇచ్చారు అక్కడ? ఇట్లా సర్దుబాట్లు తప్ప వీళ్ళు ఆశించేది, వీళ్ళు ఏదో జరిగిపోద్ది అనుకునేది మాత్రం పార్టీలో జరగదండి. అటువంటి పరిస్థితి లేదు. మా నాయకుడు చాలా స్ట్రాటజికల్ గా వెళ్తున్నాడు. ప్రజలకు కూడా ఏంటంటే మన నాయకుడు శక్తి సామర్థ్యాల మీద నమ్మకం ఉంది. మాకు కూడా ఆనాడు అర్జునుడికి ఏదైతే పక్షి కన్ను మాత్రమే కనపడుతుందో, అదే విధంగా మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం మాత్రమే కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి వైనాట్ 175 అనే లక్ష్యమే ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకి కనిపిస్తుంది. రైట్. మనతో పాటు లింగారెడ్డి గారు జాయిన్ అయ్యారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే. మొదట మనం తులసిరెడ్డి గారి దగ్గర వెళ్దాం, కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ గారు. సార్, తులసిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. రైట్ సార్, ఏంటి ఏపీలో రాజకీయాలు మారుతాయి అనడానికి సంకేతమేనా ఈ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పు అనే అంశము? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఎమ్మెల్యేలను మార్చినా మార్చకున్నా, గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రదర్శించినా ఈసారి ఓటమి తప్పదు. అది ఆల్రెడీ డిసైడెడ్. శిశుపాలుడు 100 తప్పులకు పైగా చేసినట్లు ఆయన తప్పులు చేశాడు. ఇంకా సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నగ్న సత్యమో వైకాపా ఓటమి అంత నగ్న సత్యం. కాబట్టి ఇది ఇంకా దానికి మనకు ముందుగానే కనిపిస్తున్నాయి. ఐపాక్ నివేదికలో 25 మంది మంత్రుల్లో 20 మంది ఓడిపోతారని చెప్పేసి ఐపాక్ నివేదిక. రెండవది, ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం, 3 చోట్ల 3 ప్రాంతాల్లో ఓడిపోవడం జరిగింది. మూడవది వచ్చేసి సీఎం గారి సభలు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కలకలలాడేటి, ఇప్పుడు వెలవెలబోతున్నాయి. ఎక్కడో కాదు, ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల్లో కూడా ప్రజలు వచ్చేసి పోవడం లేదు. తర్వాత వచ్చేసి ఒకవేళ పర్యటన ఉన్నా కానీ 3000 మంది పోలీసులు పరదాల చాటున బ్యారికేడ్ల మధ్య, ఇది విచిత్రమైనటువంటి పరిస్థితిలో పయనించి ఆయన టూర్ పెడుతున్నాడు. కాబట్టి వర్షం వచ్చే ముందు ఆకాశంలో తూనీగలు అన్నట్టు వైకాపా ఓటమికి ఇవన్నీ వచ్చేసి మనకు తెలుస్తా ఉన్నాయి. కాబట్టి మునిగిపోయే పడవ అనేది అర్థమైపోయింది. కాబట్టి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళు టికెట్ ఇచ్చే టికెట్ ఇచ్చే టికెట్ రాకుంటే ఇంకా మేలు అనుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి వాళ్ళల్లో అసంతృప్తి, అసమ్మతి, నిరాసక్తత తారాస్థాయిలో ఉంది. కాబట్టి ఇక్కడ అసంతృప్తి, అసమ్మతి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే కనిపిస్తుంది మనకు. ఓన్లీ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, సముద్రంలో మంచుకొండ చాలా బేస్ పెద్దదిగా ఉంటుంది, టిప్పు మాత్రమే కనిపిస్తా ఉంటుంది. ఇప్పుడు మనకు కనిపించే అసంతృప్తి, అసమ్మతి టిప్పు మాత్రమే. ఇక రాబో 2-3 నెలల్లో ఐస్బర్గ్ మొత్తం పైన తేలు పరిస్థితి వస్తుంది. అప్పుడు ఎంతమంది పోతారో వచ్చేసి, పార్టీలో ఎవరు నిలుస్తారో ఎవరు నిలవరో. ఎందుకంటే వాళ్ళకు టికెట్ ఇచ్చినా గెలవలేం, టికెట్ రాదనే వాళ్ళు కొందరైతే టికెట్ ఇచ్చినా గెలవలేం. తర్వాత దానికి తోడు మళ్ళా ₹1,00,00,000 డిపాజిట్ చేయమంటున్నాడు. ఇది ఒకటి వచ్చేసి కోట్లు, ఎమ్మెల్యేకి ఇంత, ఎంపీకి ఇంత అని చెప్పేసి ఇంత కోట్లు మళ్ళీ మామూలు కాదు డిపాజిట్ చేయమని. కాబట్టి ఓడిపోయి దానికి డిపాజిట్ చేయడం ఎందుకు అని కొందరు. కాబట్టి చాలా మంది వాళ్ళంతకు వాళ్ళే రాకుంటే మేలు అనుకునే పరిస్థితి ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వైకాపా ఓటమి సత్యం. తర్వాత ఈ ఉద్యమాలు ముందుగానే రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, మందుబాబులు మండిపోతున్నారు, సర్పంచులు సలసలా కాగిపోతున్నారు, కాంట్రాక్టర్లు కసితో ఉన్నారు, ఉద్యోగులు ఉడికిపోతున్నారు.
నిరుద్యోగులు కోపంతో ఉన్నారు. ఇవన్నీ చాలక ఈ లోపల ఉద్యమాంధ్రప్రదేశ్ అయింది. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు, వాలంటీర్లు, బీఆర్ఎస్ మొత్తం వచ్చేసి ఉద్యమాంధ్రప్రదేశ్ అయిపోయింది. కాబట్టి ఓకే. ఏ వర్గము కూడా వైకాపాకు ఓటేసే వర్గమే లేదు. మొత్తం అన్ని రంగాల్లో, అన్ని వర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో ఈవెన్ వైకాపా ఆ పార్టీ చెందినటువంటి మంత్రుల్లో అసమ్మతి ఉంది, ఎమ్మెల్యేలో అసమ్మతి ఉంది, ఎంపీలో అసంతృప్తి ఉంది, నాయకుల్లో, కార్యకర్తల్లో. ఎందుకంటే ఎవరికీ గౌరవం లేదు. కేవలం వచ్చేసి ముఖ్యమంత్రి, వాలంటీర్స్ ఇంకా మధ్య మిగతా అందరూ నిమిత్త మాత్రులు. ఆయన బటన్ నొక్కుతాడు, వీళ్ళు వచ్చేసి లబ్ధిదారుల సెలక్షన్ వాలంటీర్స్ చేస్తారు, ఆయన బటన్ నొక్కుతాడు. ఇంకా మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, నాయకులు వీళ్ళందరూ నిమిత్త మాత్రులు. ఓకే. కాబట్టి గౌరవం లేదు. అభివృద్ధికి చూస్తామా, డబ్బులు లేవు. సంక్షేమాన్ని చూస్తామా, ఇలా అవసరం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి చూస్తామా, అపాయింట్మెంట్ ఇవ్వడు. కాబట్టి దేనికోసం మనిషి ఆశించేది గౌరవం కదా. ఒక స్థాయికి వచ్చిన తర్వాత ప్రజాప్రతినిధి గౌరవం ఆశిస్తాడు. అవును. ముఖ్యమంత్రి దగ్గర అపాయింట్మెంట్ లేకపో, ఈడ అభివృద్ధి కార్యక్రమాలు లేకపో, ప్రజలు వచ్చేసి వాళ్ళని పట్టించుకునేవాడు లేడు. వాళ్ళ దగ్గరికి రావాలంటే ఏదికి రావాలా? ఒక రోడ్డు వేయమంటే వేసే పరిస్థితి లేదు. ఒక పెన్షన్ ఇవ్వంటే వాళ్ళ చేతిలో అవసరం లేదు. వచ్చేసి వాలంటీరే వాళ్ళ ఇష్టం. కాబట్టి కేవలం వచ్చేసి నిమిత్త మాత్రలు అయిపోయారు. ఇది అందరిలో అసంతృప్తికి పరాకాష్ట కారణం ఇదన్నమాట. రైట్. కాబట్టి ఇంకా టైం అయిపోయింది. ఇంకా వచ్చేసి అయితే ఎక్స్పైరీ డ్రగ్ అయిపోయింది. రైట్ సార్. అంటే తులసిరెడ్డి గారు నిన్నటి వరకు ఆ పరిస్థితి ఉండింది. కానీ తాజాగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి రావడం, కాంగ్రెస్ పార్టీ కూడా ఒక శక్తిగా ఎదుగుతున్న క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే గనక తిరిగి వైసీపీ గెలుస్తుంది అన్న ఒక అంచనా అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది కదా. అంటే ఇప్పుడు వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెసే ఒక చేయుతగా నిలుస్తుంది అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది కదా. మరి అది మా వరకు మేము అధికారంకి వస్తాం అనుకుంటున్నాం. మా వరకు వచ్చేసి ఏ విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితంతో తెలంగాణలో మార్పు వచ్చింది. తెలంగాణలో కూడా కర్ణాటక ఎన్నికల కంటే ముందు ఫైట్ ఎక్కడ అనిపించింది? బీఆర్ఎస్ కు బీజేపీకి అనుకున్నారు. అవును. కాంగ్రెస్ వచ్చేసి 3వ స్థానంలో ఉన్నది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత బీజేపీ ప్లేస్ కు ఫస్ట్ లో వచ్చేసి కాంగ్రెస్ వచ్చింది. దాని తర్వాత వచ్చేసి ఫస్ట్ ప్లేస్ కి వచ్చింది, అధికారంలోకి వచ్చింది. అవును. కాబట్టి ఇక్కడ కూడా అక్కడ కూడా 10 ఏళ్ల తర్వాతనే, అక్కడ కూడా రాష్ట్ర విభజన వాళ్ళకి అనుకూలంగా వచ్చినప్పటికీ 10 ఏళ్ల పాటు అక్కడ లేదు. కాబట్టి 10 ఏళ్ళు అయిపోయింది. అక్కడ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం అయిపోయింది. అధికారంలోకి వచ్చే గడియలు సమీపించాయి. కర్ణాటక ఎన్నికల ఫలితం ప్రభావంతో వచ్చేసి తెలంగాణలో అధికారంకి వచ్చింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల ఫలితంతో ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో వస్తుందని చెప్పేసి మేము అధికారంలోకి వస్తాం అనుకుంటున్నాం. మాకు వచ్చేసి టీడీపీ అయినా మా దృష్టిలో బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వాళ్ళు ముగ్గురు బీజేపీ చేతిలో కీలుబొమ్మలు. అది జగన్ అయినా, అది చంద్రబాబు అయినా, అది పవన్ కళ్యాణ్ అయినా కానీ వాళ్ళు వచ్చేసి బీజేపీ చేతుల్లో రిమోట్ కంట్రోల్ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రానికి ప్రథమ శత్రువుగా ద్రోహం చేసింది బీజేపీ. అటువంటి బీజేపీ చేతిలో కీలుబొమ్మలు, కబాలీలు. కాబట్టి మా దృష్టిలో ముగ్గురు ఒకటే. కాబట్టి మేము అధికారంలోకి రావడమే మా లక్ష్యం. మాకు ఏ విధంగా వచ్చేసి మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. వై నాట్ కాంగ్రెస్ ఇన్ ఏపీ? ఇది మా యొక్క నినాదం. కాబట్టి మాకు అది జగన్ అయినా ఒకటే, బాబు అయినా ఒకటే, జనసేన ఒకటి. మేము అధికారంలోకి రావడమే మా లక్ష్యం. కాబట్టి మాకు ఇద్దరు చూశారు, ఇలా 5 ఏళ్ల పాలన ఇలా చూశారు, టీడీపీ 5 ఏళ్ల పాలన చూశారు, కేంద్రంలో బీజేపీ 10 ఏళ్ల పాలన చూశారు. కాబట్టి 3 వరాలు ప్రత్యేక హోదా ఎవరు వాళ్ళు ఇవ్వగలరా? టీడీపీ గానీ, జగన్ గానీ, జనసేన గానీ ఇవ్వగలరా ప్రత్యేక హోదా? ఇవ్వాలా? బీజేపీ అన్నా ఇవ్వాలా, మేమన్నా ఇవ్వాలా? కాబట్టి మా ఆయుధాలకు వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నాయి. రైట్. ఓకే. రైట్. మనతో పాటు లింగారెడ్డి గారు ఉన్నారు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే. వారితో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. వారిద్దరి అభిప్రాయం తెలుసుకునే ముందు మన బిగ్ టాక్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తీసుకున్న తర్వాత మారుతున్న ఏపీ రాజకీయాలు, మారుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు అన్న అంశం మీద మన డిబేట్ కొనసాగిద్దాం.
రైట్, వెల్కమ్ బ్యాక్. మనతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు ఉన్నారు. లింగారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే అండి. మీకు ప్రెసిడెంట్ గారికి మిగతా మిత్రులందరికీ కూడా నమస్కారం. రైట్ సార్, ఏంటి ఇప్పుడు అంటే కేవలం 23 మంది సిట్టింగ్లకు మాత్రమే ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేకపోయాము. అది క్షేత్రస్థాయిలో స్థానికంగా ఉన్న పరిస్థితి రీత్యా వాళ్ళు గెలవలేకపోతారు కాబట్టి ఆ వ్యతిరేకతను తగ్గించుకునేందుకు మేము కొంతమంది ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేదు, దాన్ని పెద్దగా భూతత్వంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు, వచ్చేది వైసీపీ ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు. టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుంది సార్? ఒకటి అంటే 23 మంది అంటే ఇప్పటికే కదా, ఇంకా ఉంది కదా, లిస్ట్ చాలా బ్యాలెన్స్ ఉంది కదా. మొత్తం లిస్ట్ ఎంత అయిపోయేటప్పటికి ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఇంకో పార్టీ చెప్పింది కాదు కదా. రోజు మనం చూస్తున్నాం, దాదాపు 90 మంది 92 మందిని మారుస్తారు, మంత్రులందరూ దాదాపు మార్చేస్తారు, చాలా మందికి టికెట్లు లేవు, లేదంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయంట. అంటే ట్రాన్స్ఫర్లు డిప్యుటేషన్లు సిస్టమ్ పెట్టింది వీళ్ళే. ఓకే, కాదు ఎమ్మెల్యే అభ్యర్థులను డిప్యుటేషన్ పైన పంపించేదో ట్రాన్స్ఫర్ పైన పంపించేదో ఇవన్నీ ఎక్కడ ఉంటాయో అర్థం కాదు. అంటే ఒక పెద్దగా అభివృద్ధి చేసిన అధికారిని సస్పెండ్ చేయకుండా డిస్మిస్ చేయకుండా వేరే చోటికి పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ చేసినట్టు ఉందన్నమాట. అయితే ఇవి జరుగుతాయి ఏ పార్టీ అయినా కూడా. ఒక 4-3 ఈ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి అవన్నీ మార్చడం సహజమే. కానీ ఇక్కడ అట్లా కాదు, హోల్సేల్గా కేవలం 175 సీట్లు ఉండేటువంటి అసెంబ్లీలో ఇంతమందిని ఇన్ని రకాలుగా మార్చడమంటే అది స్పష్టంగా ఇది పార్టీ పూర్తిగా ఎన్నికల్లో పోటీ చేసడానికి సత్తా కోల్పోయింది, ఎన్నికల్లో పోటీ చేసడానికి విశ్వసనీయతను కోల్పోయింది. వాళ్ళ నాయకుల విశ్వసనీయత కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, ఓటర్ల విశ్వసనీయతను కోల్పోయింది. దానికి స్పష్టమైనటువంటి సంకేతం. వాళ్ళు అనొచ్చు, మేము టికెట్లు ఇవ్వకపోతే మేము ఇక్కడ ఉన్న అక్కడికి మారిస్తే మీకేం అభ్యంతరం అని. మాకు అభ్యంతరం లేదు, మొత్తం 175 మందిని మార్చుకోండి, ఏమైనా చేసుకోండి. మేమనేది ఏమంటామంటే ఇది వచ్చేసి మీరు పూర్తిగా మీ పార్టీ దివాలా అంచనా ఉంది కాబట్టి మీరు ఈ విధంగా మారుస్తున్నారన్న దానికి సంకేతం అని మాత్రమే మేము చెప్పగలుగుతున్నాం. ఇంకోటి కూడా మనం చూస్తున్నాం, అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు. ఇప్పుడు ఆయన బటన్ నొక్కుతున్నాడు, బటన్ నొక్కిన 2 ఏళ్ళు కూడా అకౌంట్లో డబ్బులు పడడంలే. చాలా మందిని ఇనేజిబుల్ చేస్తున్నారు. రేషన్ కార్డులు కానీ, ఆరోగ్యశ్రీ కానీ, అమ్మఒడి కానీ, పెన్షన్లు కానీ ఇవన్నీ కూడా లక్షలు తగ్గించేస్తున్నారు. ఏదో ఒక కారణం పెట్టి తగ్గించేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే అసంతృప్తి ఎక్కువైతా ఉంది. రెండోది శాంతి భద్రతలు లేవు. కరెంటు ఛార్జీల పెంపు, ఆర్టీసీ ఛార్జీల పెంపు, మద్యం రేట్ పెంపు, రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు, తర్వాత వచ్చేసి చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్. అంటే మనిషిని సంవత్సరానికి 10,000 ఇచ్చి 30,000, 40,000 రకరకాలుగా లాగడం జరుగుతూ ఉంది. దీన్ని బట్టి ఏమవుతుందంటే అది సంక్షేమం అనేది పూర్తిగా పోయింది. ఉదాహరణ చూడండి, సంవత్సరానికి 2 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు, అంటే ఇప్పటికే 12-13 లక్షల కోట్ల రూపాయలు పైన అప్పు చేసి బడ్జెట్ ఎంత 2,30,000 కోట్లు కానీ 2,50,000 కోట్లు కానీ బడ్జెట్. అంటే ప్రతి సంవత్సరము 4.5 లక్షల కోట్ల రూపాయల పైన అప్పు ద్వారా కానీ లేకపోతే ఆదాయం కానీ వస్తూ ఉంది. 4.5 లక్షల కోట్లు సంవత్సరానికి వస్తూ ఉంటే మీరు సంక్షేమానికి ఎంత పెడుతున్నారు? మీ నవరత్నాలకు ఎంత కలిపితే కూడా 1,30,000 కోట్లు 35,000 కోట్లు కావడం లేదు. మీరు లాగిన దాంట్లో కరెంటు ఛార్జీలతోనే ఒక 65,000 కోట్లు 70,000 కోట్లు ఆగినారు, మధ్యలో 70,000 కోట్లు ఆగినారు. అంటే ఆ రెండింటితోనే మొత్తం అంతా కూడా మీ నవరత్నాలకు ఎంత ఖర్చు పెట్టారో అంత కరెంటు ఛార్జీలు మద్యం రేట్ల ద్వారానే లాగడం జరిగింది. ఇంకా మిగతా ఎన్ని ఉన్నాయి చూడండి, అప్పులేమి, బడ్జెట్ ఏమి. పోనీ చంద్రబాబు నాయుడు గారు 20% పోలవరం పూర్తి చేశారు, మీరేమైనా మిగతా పూర్తి చేశారా? కడప బెంగళూరు రైల్వే లైన్ పులివెందుల నియోజకవర్గంలో పోతుంది. మాకు ప్రభుత్వంలో దాదాపు 34 కిలోమీటర్లు లైన్ వేసినాము, అది పోయింది. కడపలో స్టీల్ ప్లాంట్ లేదు, వైజాగ్లో స్టీల్ ప్లాంట్ అమ్మేస్తారు,
ప్రత్యేక హోదా లేదు, రోడ్లు గుంతలు కూడా పుడిచేటువంటి దిక్కు లేదు. తులసిరెడ్డి గారు ఒక మంచి మాట చెప్పినారు, నువ్వు పులివెందుల నుంచి వైజాగ్ ఒకసారి కార్లు పోతే తెలుస్తుంది, వైజాగ్ రాజధాని పెడితే ఏం పరిస్థితి అనేది అర్థమవుతుంది అనమాట. కాబట్టి అన్నిటికంటే ప్రతి మానవ సంబంధాలు ఏమాత్రం లేవు. ఎమ్మెల్యే అనే వానికి ఓటర్లు 2,00,000 మంది ఉంటే ఎంతమందో ఎన్నో సమస్యలు చెప్తా ఉంటారు. అవి కింది స్థాయిలో జిల్లా నియోజకవర్గ స్థాయిలో పరిష్కారం కానటువంటి సమస్యలు ఉంటాయి. నువ్వు పరిష్కారం చేస్తావా లేదా అనేది కాదు, ఎమ్మెల్యే అర్జీ తీసుకొని వచ్చి ఇచ్చే పరిస్థితి లేదు కదా. వింటావా లేదా, పరిష్కారం చేస్తావా, డబ్బులు ఇస్తావా లేదని కాదు. నిన్ను ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో నిన్ను మనిషి నేను చూడని ఎమ్మెల్యే లేరు, చూసే వాళ్ళు చాలా మంది లేరు. ఓకే, వాళ్ళకి ఇంటర్వ్యూకి దిక్కు లేదు. పులివెందులో నీ కార్యకర్తలకు ఇంటర్వ్యూకి దిక్కు లేదు. అంటే మానవ సంబంధాలు కానీ, ఆప్యాయత కానీ, అనుబంధాలు కానీ, బాధ్యత కానీ ఏమీ కానీ, వినడం కానీ, పరిష్కారం చేయడం కానీ ఏమి లేవు. ఎమ్మెల్యే మంత్రులకే నాకు తెలిసి ఈ మంత్రులు 5 నెలల్లో 5 సార్లు కూడా ఆయన కలిసి ఉండరు. కాబట్టి ఇవన్నీ కలిసి అవినీతి అక్రమాలు. ఇప్పుడు సిబిఐ కేసులో 300 చిల్లర వాయిదాలు చేసుకున్నారని చెప్పి ఈరోజు పేపర్లు వచ్చింది. ఓకే, ఈడీకి 200 చిల్లర వాయిదాలు చేసుకున్నారని వస్తా ఉంది. మరి ఎవరికి అప్పు పుట్టినప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అప్పులు పుట్టాయో నాకు అర్థం కావట్లే. ఏ విధంగా కోర్టులలో వాయిదాలు ఏదో ఒక గుడ్డి సాకులు పెట్టి వాయిదాలు తీసుకుంటున్నారు అర్థం కాలే. కాబట్టి వేరే రాష్ట్రం రైట్ ఆయన తొందరగా వదిలించుకోవాలని చెప్పి ప్రజలు చూస్తున్నారు. రైట్ రైట్ మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. సార్, తిరుపతిరావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్కారం. నరేష్ గారు, సార్, ఇప్పుడు గత 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లను కట్టబెట్టారు. ఆ తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు చేరిపోయారు. కేంద్ర సహకారం కూడా బాగానే ఉంది, అంటే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత కూడా బాగానే ఉంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎందుకు ఈ వైసీపీ ఇంత వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వచ్చింది? ఏం చెప్తారు సార్? ఇక్కడ 2 విషయాలు మనం గమనించి తగ్గవండి. ఒకటి, ఆ రోజు వైకాపా గెలుపు అనేది అది వాపు, బలం కాదు. ఆ వాపు ఎలా వచ్చింది అనేసి అంటే తెలుగుదేశం తాలూకా వైఫల్యం అనే దెబ్బ ద్వారా ఆ వాపు వచ్చింది. డెఫినెట్ గా గెలిచేది. మీరు సీట్ల గురించి కూడా ప్రస్తావించారు కాబట్టి నేను చెప్తున్నా, ఏదో ఒక 100 సీట్లతోనో 90 సీట్లతోనో గెలుపు అనేది జరిగేదేమో. కానీ తెలుగుదేశం తాలూకా వైఫల్యాల వల్ల ఏమైందనేసి అంటే అది వాపుగా వచ్చి అక్కడ బలపడడం జరిగింది. 151 సీట్లు. అది ఒక కారణం. దాన్ని బలుపుగా తీసుకుంది వైసీపీ. రెండవది, ఇవాళ ఈ స్థితికి రావడానికి అంటే ఒకటి, అధికారంలో ఉండేటప్పుడు కొంత మైనస్ అనేది ఏ పార్టీకైనా రావడం సహజంగా జరుగుతుంది. అది కొంత ఎక్కువైతే అధికారాన్ని కోల్పోతారు, కొంత తక్కువైతే తక్కువ సీట్లతో గెలుస్తారు. రాజశేఖర రెడ్డి గారు 2వ పర్యాయం అయినా అంతే. లేదా అన్నట్టయితే మేము కూడా చాలా సందర్భాల్లో ఉత్తరప్రదేశ్ లో కూడా మేము 2వ పర్యాయంలో మాకు మొదటి పర్యాయం వచ్చిన సీట్లు రాలేదు కదా, తగ్గాం. అయితే ఓట్ల శాతంలో తేడా గమనించాల్సింది అక్కడ, అంతే. సో ఇట్లాంటి కొన్ని ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. ఒక విజయం తర్వాత వచ్చే ఎన్నికల మధ్యకాలం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ జంపింగ్ జపాంగులని ఏదైతే ఇప్పుడు మనం ఎక్కువగా వాడుతున్నామో ఈ పార్టీ ఆ పార్టీగా, సరే తులసిరెడ్డి గారు గురుతులిలో ఒక మాట చెప్పారు, బీజేపీ అనేసి అంటే కొత్త నిర్వచనం కూడా ఇచ్చారు. కొత్త పాత నిర్వచనం అది. దాని ప్రకారం అది కాస్త పక్కన పెడదాం. అయితే తెలుగుదేశం గురుడు కూడా ఉన్నాయి ఇవాళ. ఒకసారి మనం ఆలోచిస్తే, నేను తెలుగుదేశం తర్వాత వైకాపాకి వెళ్తాను. తెలుగుదేశం సంబంధించి కూడా ఇవాళ మనం విజయవాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి తందు చూడండి. ఇక్కడ రెండు కోణాల్లో ఆవిష్కృతం అవుతుంది ఆ డ్రామా. ఒకటి ఏది, కేసినేని నాని వాళ్ళ తమ్ముడు ఆ నేపథ్యంలో జరుగుతున్నాడు. వాళ్ళ కేసినేని నాని గారు ఎంపీ పదవికి రాజీనామా చేస్తామన్నారు, పార్టీకి రాజీనామా చేస్తామన్నారు. ఇద్దరుకుంటే వాళ్ళ అమ్మాయి కార్పొరేటర్ గా కూడా రాజీనామా చేసేసింది. ఇవన్నీ కూడా ఒకవైపు జరుగుతున్నటువంటి. ఇందులో కూడా ట్విస్ట్ ఏంటనేసి అంటే, ఏదైతే ఆయన ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాననేది ఎంపీగా కాదట, విజయవాడ వెస్ట్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు.
మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక హిడెన్ ఎజెండా ఉంది తెలుగుదేశం అనేది మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకనేసి అంటే విజయవాడ వెస్ట్ జనసేనకి ఇవ్వడానికి ఇప్పటికే అంగీకారం పొందినట్టుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యం. ఓకే, సత్యదూరమా సత్యమా అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయలేం. ఆ నేపథ్యంలో చూస్తే మళ్ళీ అక్కడ ఏది గతంలో మాకు అనుభవాలు కూడా ఉన్నాయి తెలుగుదేశం పార్టీతో. 13 సీట్లు మాకు వాళ్ళ అంతిమంగా ఇచ్చి 13లో 3 దగ్గరలో మళ్ళీ వాళ్ళు బీఫారాలు ఇచ్చి క్యాండిడేట్లు పెట్టినటువంటి సందర్భాన్ని నేను ఇక్కడ కోట్ చేస్తూ, అటువంటి డ్రామా ఏదైనా మళ్ళీ అక్కడ జనసేన అభ్యర్థికి దెబ్బ కొట్టడానికి కేసినేని ద్వారా ఇటువంటి నాటకం ఏదైనా ఒక రూపకల్పన జరిగిందని చర్చ జరుగుతుంది. నేనేమి ఎస్టాబ్లిష్ చేయట్లా, నాకు ఇప్పుడు అవసరం కూడా లేదు. ఎందుకనేసి అంటే ఇప్పుడున్నటువంటి రాష్ట్ర రాజకీయ చిత్రపటంలో మా నిర్ణయం అనేది ప్రకటించకుండా ఉన్నటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతా క్లారిటీ వచ్చేసింది. తులసిరెడ్డి గారు అధికారానికి దిశగా వెళ్ళిపోతున్నారు షర్మిల గారిని పట్టుకొని. సో ఇట్లాంటివి ఇంకా చాలా వరకు జరిగిపోతున్నాయి. మరి మా మిత్రపక్షము వారి మిత్రపక్షంగా తెలుగుదేశంకి వెళ్ళిపోయినటువంటి సందర్భం ఇటు వచ్చి మేము ఇంకా డెసిషన్ ఇవ్వాల్సి ఉంది కాబట్టి నేను ఒక ఆలోచన చెప్తున్నాను. రెండోది, తెలుగుదేశం గత అనుభవాల దృష్ట్యా ఇది ఒక నాటకీయంగా జరుగుతున్నది అనేది ఒక అంశం అయితే, సాధారణంగా ఎన్నికల ముందు ప్రతి పార్టీలో కూడా ఇటువంటి లొక్కులు ఉంటాయి. చిన్న పెద్ద పార్టీలో తక్కువ ఎక్కువ పర్సెంటేజ్ ఉంటుంది, కానీ 1%, 99% ఎట్లా ఉంటుంది తప్పిస్తే లేకుండా ఉండడం అనేది ఎక్కడ ఉంటుంది. సహజంగా కొంతవరకు జరుగుతున్నట్టు. అధికార పార్టీ అన్నాక కొన్ని ప్రయోగాలు చేస్తారు, ఉన్న వాటిలో కొన్ని పోగొట్టుకుంటాం కాబట్టి కొత్తవి ఏ విధంగా రాబట్టుకోవాలనేది ఇది రాజకీయ పార్టీ అన్నాక ప్రతిదానికి ఒక ప్లానింగ్ ఉంటుంది. ఆ నేపథ్యంలో జరిగే సహజ ప్రక్రియ. ఇకపోతే వైసీపీ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే, సరే వైసీపీకి నేను ఇందాక చెప్పినట్టుగా వారు వాపును చూసి బలం అనుకున్నారు. చాలా సందర్భాల్లో వైనాట్ 175కి వెళ్ళిపోయారు. మంచిదే, ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఎవరికైనా ఉండాలా. ఆ 151 దిశగా ఉండేటప్పుడు ఏంటంటే ఆ 151తో వాళ్ళు చేయాల్సింది చేయకుండా అందులో 50 పోయినా మేము అధికారంలోకి వస్తాం కదా అన్నటువంటి ఒక స్ట్రాటజీతో వాళ్ళు వెళ్ళిపోయారు అనేది కూడా ఒకవైపు వినిపిస్తున్నట్టు. ఇది ఈ నేపథ్యంలో ఏంటంటే ఇవాళ మారుతున్నటువంటి, అంటే ఎవరికైతే సీట్లు ఇవ్వట్లేదు, మాదిరెడ్డి గారు ఆ లెక్కలు కూడా మన ముందు ఉంచారు. ఆల్మోస్ట్ ఆల్ 45 వరకే మేము మారుస్తున్నాం అనేది వాళ్ళు చెప్పడం. అందులో 16 మందికే టిక్కెట్లు ఇవ్వట్లేదు, మిగతా వాళ్ళందరూ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అని చెప్తున్నారు. అయితే నేనేమంటానంటే, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఇటువంటి మార్పులు చేసినటువంటి సందర్భంలో ఆ అధికారం నిలబడుతుంది అన్నటువంటి ఆలోచన గనక ఆ మార్చినటువంటి అభ్యర్థుల్లో ఉంటే ఇటువంటి అన్రెస్ట్ అనేది రాదు. ఎందుకనిసి అంటే ఎమ్మెల్యే వీళ్ళ టికెట్ ఇవ్వకపోతే రేపు ఎమ్మెల్సీ వస్తుంది అన్నటువంటి ఒక ఆశతో ఉంటాడు. ఆ ఆశ లేదేమో. రెండోది, ఇక్కడ నేను ఇక్కడ ఇప్పుడు ఉదాహరణకి మా ఉత్తరాంధ్ర నుండి పాపం యంగ్ మినిస్టర్ ఏదైతే విశాఖపట్నానికి చెందినటువంటి మినిస్టర్, పాపం ఆయనకి మార్చితే, అసెంబ్లీ సీట్ మార్చితే ఏడ్చినంత పర్యంతం అయ్యాడు. నిజంగా ఏడవలసింది ఎందుకు అక్కడ ఉందో నాకు అర్థం అవ్వలే. ఎందుకంటే చాలా మంది ఆనంద బాష్పాలు చూశారులే దాంట్లో, అంటే ఇంకో కోణంలో ఓడిపోతాం కాబట్టి మార్చి తీసినందువల్ల ఓడిపోయినా పర్వాలేదు అని ఆనంద బాష్పాలని కూడా కొంచెం విపరీతార్థాలు తీసినటువంటి సందర్భం కూడా ఉంది. సరే, ఆ అంశం పక్కన పెడితే ఇప్పుడు మార్చారండి, ఒక మంత్రిగా ఉన్నారు మీరు, 5 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించారు. ఇవాళ మీకు మార్చినట్లయితే, పార్టీకి లాయల్ గా ఉన్నట్లయితే ఏమైతే ఓడిపోతే ఓడిపోతారు. పార్టీ కోసం ఆ మాత్రం త్యాగం చేయాల్సినటువంటి ఏ పార్టీ అయినా సరే, నా పార్టీ అయినా సరే నేను అందులో అతీతున్నా నేనేం చెప్పను. అవును. కాబట్టి అటువంటి భావం ఉండొచ్చు, కానీ ఇవన్నీ లేవు. ఎందుకు ఈ అన్రెస్ట్ ఎందుకు వస్తుంది? ఒక మంత్రి కావాల్సినటువంటి ఒక శాసనసభ్యుడు, ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడు అయినటువంటి శాసనసభ్యుడు బయటకు వచ్చేసి ఇంకా షర్మిల గారు రాలా, తులసిరెడ్డి గారే ఉన్నారు ఆ పార్టీలో. వాళ్ళేమో ఆయన ముందే ప్రకటించేశారు నేను కాంగ్రెస్కే వెళ్తున్నాను అంటే, రాబోయే ఏం జరుగుతుందో తెలియనటువంటి కాంగ్రెస్ కంటే వైకాపా చేదు అయ్యింది అనేసి అంటే వాళ్ళ భావాల్లో వచ్చినటువంటి మార్పు అనేది ఇక్కడ స్పష్టంగా మనం కనబడుతున్నాం. సరే, సమర్థించుకోవడము లేకపోయినట్టయితే అందరూ ఒకలాగా ఉండరు, ఇవన్నీ రొటీన్ అంశాలే. కాబట్టి ఒకటైతే మాత్రం వాస్తవం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా నేనేమంటున్నానండి అంటే, వాళ్ళు వెళ్తున్నటువంటి ఒక వే ఏదైతే ఉందో గతానికి భిన్నంగా వెళ్ళినప్పుడు మాత్రమే, అందువల్ల ముందు వాటిని విశ్లేషించాను. వాళ్ళు జరుగుతున్నటువంటి
డిస్కషన్స్ ఇవే కదా. అవును. వారు పాత మార్గాన్ని విడనాడి మిత్రధర్మం, మిత్రపక్షం తాలూకా ప్రాధాన్యత ఇవన్నీ తెలుసుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అధికారంలోకి వస్తుంది. Okay. ఒకవేళ బీజేపీ గనక తెలుగుదేశంతో కలిపితే, నేను అన్నటువంటి బీజేపీ అధికారంలోకి వస్తుందంటే తులసిరెడ్డి గారు అన్నటువంటి బీజేపీ. రైట్. కాబట్టి ఈ అసలు బీజేపీ దగ్గరికి వెళ్ళాలంటే కూడా మాకు ఉన్నటువంటి ప్రతిబంధకాలు కూడా అవే. రైట్. ఏదైతే తెలుగుదేశంతో మాకు ఉన్నటువంటి అనుభవాలే కదా ప్రతిబంధకాలు ఇవాళ. అదర్వైజ్ మాకు Right. పెద్ద అవును. ఇబ్బందులు ఏమున్నాయి చెప్పండి. కాబట్టి ఇవన్నీ చర్చనీయాంశాలు. రైట్ 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 సార్, వైసీపీ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. సార్, శ్రీనివాస్ రెడ్డి గారు, నిజంగా గత ఎన్నికల్లో మంచి మెజారిటీ ఇచ్చారు. జగన్ గారు సంక్షేమ పథకాల పేరుతోటి నగదు బదిలీ పథకాలను కూడా అందజేశారు. అయినప్పటికీ ఎందుకు మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది? ఎందుకంటే అడపాదడపా ఎమ్మెల్యేల క్లాసులు నిర్వహించి మరీ కట్టడి చేసే ప్రయత్నం చేసినా కూడా ఎమ్మెల్యేలను కట్టడి చేయలేకపోయారు. అంతిమంగా వాళ్ళను మార్చాల్సి వస్తుంది. అది ప్రభుత్వానికి పెద్ద విమర్శల పాలవుతా ఉంది వైసీపీ ప్రభుత్వం. ఏం జరుగుతుంది సార్? ఎమ్మెల్యేలని కట్టడి చేయలేకపోయారు అనేది మీరు వెనక్కి తీసుకోవాలండి. ఎందుకంటే నలుగురు ఏదైతే మమ్మల్ని కాదని ఓటు వేశారో అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో, వాళ్ళని ఆల్రెడీ సస్పెండ్ చేశాం. ఆ స్క్రాప్ ని వాళ్ళు తీసుకుంటున్నారు టీడీపీ వాళ్ళు. సరే, రామకృష్ణారెడ్డి గారిది అది కుటుంబ సమస్య లాంటిది. రామకృష్ణారెడ్డి గారు అన్నగారు వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి బాధ్యతలు వహిస్తా ఉన్నారు. ఇక్కడ ఏమి అనుకున్నటువంటి పరిస్థితులు ఏమీ లేవు. ఏంటంటే రాష్ట్రం ఏదో అయిపోయిందని ఇందాక లింగారెడ్డి అన్న చెప్పింది ఒక దాంతో మాత్రం ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మానవీయ కోణం లేదు, మానవ సంబంధాలు లేవు అని చెప్పేసి ఏది నాయకులతో సరిగా ఉండటం లేదనేటటువంటి అర్థంలో ఆయన మాట్లాడాడు. కానీ ఆయన మానవీయత, ఆయన మానవ కోణం అనేది ఈ పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు ఆయన. పేద ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రం ఏమి నాశనం అయిపోలేదండి. రాష్ట్రం నాశనం అయిపోయింది అనేటటువంటి పదాలని వీళ్ళందరూ కూడా వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు విజయం తీసుకోండి, కేరళని మించి ప్రథమ స్థానంలోకి వచ్చింది. అదేవిధంగా స్థూల జాతీయ ఉత్పత్తిలో మిగులు రాష్ట్రమైనటువంటి తెలంగాణని కాదని 16.22% తోటి ముందు స్థానంలోకి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు క్షేమంగా ఉన్నారు, ప్రజలు సంపదతోటి ఉన్నారంటానికి ఒకే ఒక్క ఉదాహరణ అండి. 88,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అదనంగా డిపాజిట్ అయి ఉన్నాయండి. ఏది చంద్రబాబు నాయుడు దిగిపోయే సమయానికి ఉన్నటువంటి డబ్బు కన్నా బ్యాంకుల్లో అప్పుడు 3,85,000 కోట్లు ఉంటే ఈ రోజున 4,73,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్. ఏది పబ్లిక్ మనీ అండి, పబ్లిక్ డిపాజిట్ అండి. డబ్బులు లేకుండా డిపాజిట్ చేస్తారండి? డబ్బులు సంపద ప్రజల్లో ఆదాయం పెరగకుండా డిపాజిట్ చేసేటటువంటి శక్తి వస్తుందా? ప్రజల కొనుగోలు శక్తి పెరగకుండా లేదా ఆదాయాలు పెరగకుండా వస్తుందా? ఓకే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బ్రహ్మాండంగా ఉందండి. ఏది వ్యవసాయ రంగంలో -6.2 ఉన్నటువంటిది ఇవాళ 8% డెవలప్మెంట్కి వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏ రంగం తీసుకున్నా సరే, వైద్య రంగం తీసుకున్నా సరే, ఒక్క విజయవాడ నగరం ప్రామాణికంగా తీసుకోండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనేమో కనకదుర్గ ఫ్లైఓవర్నే మరి కాంట్రాక్టర్ల కారణమో ఏదో పూర్తి చేయలేకుండా వెళ్ళిపోయాడు. ఆ ఫ్లైఓవర్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు. అదేవిధంగా బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ ని ఆయన పూర్తి చేయలేకపోయాడు, ఈయన పూర్తి చేశాడు. మళ్ళీ కొత్త ఫ్లైఓవర్ ని ఈయనే వేసి ఈయనే శంకుస్థాపన చేసి ఈయన ప్రారంభించాడు. రిటైన్ వాళ్ళని కరక్కట్ట దగ్గర ఇదివరకు తుఫాన్లు వస్తే పడేటటువంటి, వరదలు వస్తే పడేటటువంటి బాధలు చూశారు. ఇవాళ విజయవాడ నగరం వచ్చి చూడండి, ఆ రిటైన్ వాళ్ళు ఎంత అద్భుతంగా కట్టారో. ఒకప్పుడు స్వరాజ్ మైదానాన్ని పిలిచేవాళ్ళు మన PWD గ్రౌండ్స్ లో. అక్కడ ఎంత అద్భుతంగా అంబేద్కర్ విగ్రహాన్ని రేపు ప్రారంభించబోతా ఉన్నారు. రామాయపట్నం ఈ నెల 29వ తేదీన ప్రారంభించబోతా ఉన్నారు. డెవలప్మెంట్ శరవేగంగా దూసుకుపోతా ఉంటే అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. 16 లక్షల PF ఖాతాలు వచ్చినాయి సార్ కొత్తగా. మీరు చెక్ చేసుకోండి, గూగుల్లో చెక్ చేసుకోండి. RBI ఇచ్చిన నివేదిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 16 లక్షల PF ఖాతాలు. అంటే ఉద్యోగాలు చేసేవాళ్లే కదండి PF కట్టేది. అవును అవును. మరి ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, రెండూ ఉన్నాయి. ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడి లేదు. ప్రచారమే తప్ప మేము ఒక ప్రచారంలో మాత్రం మేము వెనకబడి ఉన్నామని నేను అంగీకరిస్తాను. ఎందుకంటే మేము పని చేయటమే మాకు తెలుసు, పని చేసుకుంటా పోతా ఉంటాం. కానీ వాళ్ళు ఏంటంటే దొంగ మాటలు చెప్పుకుంటా పోతా ఉంటారు.
ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ప్రచారం చేయటానికి ఈ రోజు చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు 381 వాయిదాలు వేసాడు అని. అసలు రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసులు అవి అవునా కాదా? ఆ కేసుల్లో 6 రోజులు లేదా 7 ఏళ్ళు జైలు పడుతుంది, 2 ఏళ్ళు జైలు పడితేనే 7 ఏళ్ల పాటు రాజకీయాల్లో పాల్గొనేటటువంటి అవకాశం. ఆ రోజు రాసినటువంటిది 12 ఏళ్ల క్రితం రాసినటువంటి వార్తలనే మళ్ళీ రాశారు. అంటే అది జరగలేదనేది వాళ్ళ బాధ, ఉక్రోషం. ఇవన్నీ సహజం. రాజకీయాల్లో నాయకత్వం, నమ్మకం, విశ్వాసం ఉన్నవాడు, శక్తి, దమ్ము, ధైర్యం ఉన్నవాడు ముందుకెళ్తా ఉంటాడు. ఈ కేసు భయపడేవాడు అయితే సోనియా గాంధీ గారికి అప్పుడు తల వంచేవాడు. సోనియా గాంధీ గారు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే అన్నారు, సోనియా గాంధీకి ఎదురు తిరగకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ కేసు లేదని. అంటే నేను చెప్పే మాట కాదు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యేల విషయంలో అందరూ ఏకమవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారిలో హీరోయిజాన్ని చూస్తున్నారు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ లో. అది పెద్ద ప్లస్ గా పోతా ఉంది. 151 కాదు 175 మేము గెలవబోతున్నాం. రైట్ సార్. తులసిరెడ్డి గారు, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసలు ఏం కాలేదు, కేవలం విపక్షాలు రాజకీయ ప్రయోజనాల కోసం ఒక దుష్ప్రచారం చేస్తూ ఉన్నాయి. వైసీపీ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోతా ఉందని చెప్పి కొన్ని ఫిగర్స్ చెప్పారు. జీడిపి విషయం కానీ, లేకపోతే పిఎఫ్ ఖాతాలు కానీ, బ్యాంక్ సేవింగ్స్ కానీ, అవినీతి అక్రమాల విషయంలో క్లీన్ ఇమేజ్ ఉంది ప్రభుత్వానికి, కాబట్టి వైసీపీ గెలుపు తథ్యము అని చెప్పి వైసీపీ నేతలు చెప్తా ఉన్నారు సార్. ఏం చెప్తారు సార్ తులసిరెడ్డి గారు? ఓకే, నేను కొన్ని చెప్తాను. నా అభిప్రాయం ప్రకారం రామాయణాన్ని కట్టే కొట్టే తెచ్చే అని 3 ముక్కల్లో చెప్పినట్టు జగన్ పాలన 3 మాటలు చెప్పాలంటే అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షోభములో సంక్షేమం. అప్పులకు సంబంధించి మళ్ళా వస్తాం. ముందు ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ఆధారపడే సంక్షేమం కాబట్టి ఎక్కడనో కాదు, ఇల్లు అనేది అటు సంక్షేమం కింద వస్తుంది, ఇటు అభివృద్ధి కింద వస్తుంది. పులివెందుల నియోజకవర్గంలో పులివెందుల టౌన్లో 7073 ఇల్లు మంజూరైనాయి. ఎన్ని? 7073. కంప్లీట్ అయింది ఎన్ని? 5. ఇప్పుడు ఈ రోజు వచ్చిన సార్ ఎవరికైనా చూపిస్తాం. శాంక్షన్ అయింది 7073, కంప్లీట్ అయింది ఓన్లీ 5. దీని ఎక్కడో కాదు, ఆయన సొంత నియోజకవర్గము, సొంత ఊర్లో పులివెందుల్లో ఇది. ఇక రెండవది రోడ్లు. పులివెందుల నియోజకవర్గంలోనే వేంపల్లి, లక్కిరెడ్డిపల్లి, రాయచోటి రోడ్డు ఆయన నియోజకవర్గంలో పక్కన రాయచోటి అని చూస్తుంది. ఇది 2 సంవత్సరాల కిందట దీన్ని వైండింగ్ కోసము తవ్వేశారు. తర్వాత వచ్చేసి దాన్ని అట్నే వదిలేశారు. భూలోకంలో యమలోకం చూస్తున్నారు ప్రయాణికులు. ఆయన నియోజకవర్గంలో ఇది రెండవది. మూడవది వచ్చేసి మొన్నటి వరకు కడప జిల్లాలో ఉండింది, ఇప్పుడు అన్నమయ్య జిల్లా అయింది. అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు ఒక గేటు కొట్టుకుపోతే దాని రిపేర్కి వచ్చేసి 4 కోట్ల రూపాయలు డబ్బు అడిగితే అది ఇవ్వని కారణంగా మొత్తం నెక్స్ట్ ఇయర్ ప్రాజెక్టే కొట్టుకుపోయింది. ఇది వ్యవసాయ రంగానికి సంబంధించి సాగునీటి మంచిది, ఒక అభివృద్ధి, దానికి డబ్బులు లేని కారణంగా. తర్వాత నెల మొదట్లో ఏ రోజైనా జీతాలు ఇచ్చే పరిస్థితి ఉందా? కాబట్టి ఇక్కడ ఇంకా రైతులకు సంబంధించి దేశంలో రైతుల ఆత్మహత్యల్లో 3వ ర్యాంక్. అది చిన్న రాష్ట్రము. మహారాష్ట్ర నంబర్ 1, కర్ణాటక నంబర్ 2, ఆంధ్రప్రదేశ్ నంబర్ 3. కౌలు రైతుల ఆత్మహత్యల్లో నంబర్ 2, చిన్న రాష్ట్రం అయినప్పటికీ జాతీయ స్థాయిలో. కాబట్టి ఇంకా మనకు అప్పులు ఫుల్ అన్నాను కదా. అప్పులకు సంబంధించి మనం కంపేర్ చేస్తే 1956 నుంచి 2014 వరకు 58 సంవత్సరాల్లో నీలం సంజీవ్ రెడ్డి మొదలుకొని కిరణ్ కుమార్ రెడ్డి గారి వరకు 16 మంది ముఖ్యమంత్రుల కాలంలో రాష్ట్ర వాటాగా చేసిన అప్పు 1,00,000 కోట్ల రూపాయలు 58 సంవత్సరాలు. 2014 నుంచి 2019 వరకు 5 సంవత్సరాల్లో టీడీపీ చేసిన అదనపు అప్పు 1.5 లక్షల కోట్ల రూపాయలు. 2019 నుంచి నేటి వరకు ఈ 4 సంవత్సరాలు చేసిన అదనపు అప్పు 8.5 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఉత్తరప్రదేశ్ కంటే మనకంటే 4 గంటలు పెద్ద, అంతకంటే ఎక్కువ ఉంది. తర్వాత శ్రీలంక కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. కాబట్టి అప్పులు ఫుల్, అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇక అభివృద్ధి నిలుకు చెప్పాను, సంక్షేమం కొన్ని చెప్పాను. ఇంకా మెయిన్ గా ఇక్కడ బాధుడు కార్యక్రమం. బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, పెంచుడే పెంచుడు. నువ్వు అమ్మఒడి, తర్వాత వచ్చేసి ఆసరా, చేయూత, విద్యా దీవెన, వసతి దీవెన, ఇవన్నీ కలిసి నాన్న బుడ్డికి చల్లడం. బాధుడు కార్యక్రమం. పెట్రోలు డీజిల్ రేట్లు దేశంలోనే అత్యధికం. కారణం అదనపు వ్యాటు, రోడ్డు సెస్.
ఇదే గతంలో వచ్చేసి నేను అధికారంలోకి వస్తే పొరుగు రాష్ట్రాల కంటే 8-10 రూపాయలు తగ్గిస్తా అని చెప్పి ఇప్పుడు పొరుగు రాష్ట్రాల కంటే 8-10 రూపాయలు ఎక్కువగా ఉంది. దాని తర్వాత వచ్చేసి మిగతా ఎలా ఉందంటే జగన్మోహన్ రెడ్డి పాలన చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ దొంగిలించినట్టు, మట్టి ముంత ఇచ్చి వెండి చెంబు దొంగిలించినట్టు. ఇది ఒక విధంగా ఆయన పరిపాలన నుంచి వర్ణించాలంటే ఇది అర్థమైంది. మద్యపాన నిషేధం, మద్యపాన నిషా పథకం అయింది. జగనన్న త్రాగండి ఊగండి పథకం అయిపోయింది. జగనన్న పుస్తలు తెంపే కార్యక్రమం అయిపోయింది. కాబట్టి మాట తప్పడము మాట తప్పును మడమ తిప్పను చెప్పేవాడు, కానీ మాట తప్పడం మడమ తిప్పడం ఆయన దినచర్య అయిపోయింది. కాబట్టి విశ్వసనీయత కోల్పోయినాడు. ఈయనకు పరిపాలన చేత కాదు, ఈయనకు విశ్వసనీయత లేదు, మాటబడి నిలబడే వ్యక్తి కాదు అని ప్రజలకు ఇచ్చి నమ్మించి మోసగించేవాడు. మేనిఫెస్టో వచ్చేసి ఈయన దృష్టిలో చిత్తు కాగితం, ఇది బైబిల్ కాదు, ఖురాన్ కాదు, ఆయనకు భగవద్గీత కాదు అనేది ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఆయన ఆ రోజు ముద్దులు, ఈ రోజు గుద్దులు. కాబట్టి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఆయన వచ్చేసి ప్రజలకు పూర్తి అర్థమైపోయింది కాబట్టి ఇంకా ఓటమి తథ్యం. రైట్ నరేష్ గారు. రైట్. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. సార్ తిరుపతిరావు గారు, ఇప్పుడు పదే పదే అంటే మన డిబేట్లలో ఈ అప్పుల ప్రస్తావన అనేది వస్తుంది. ఈ అప్పులు ఎఫ్ఆర్బిఎం నిబంధనలకు అనుగుణంగా అంటే నిబంధనలకు లోబడే ఏపీ అప్పులు తీసుకుంది, దాన్ని ఎట్లా తప్పుపడతాము? ఎందుకంటే తెలంగాణ అప్పులు తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం అప్పులు తీసుకుంది, అదే రకంగా సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం కూడా అప్పులు తీసుకుంది అనే ఒక వాదన వినిపిస్తూ ఉంది. సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా కూడా ఉంది, నిజంగా ఏదైనా అవినీతి అక్రమాలు జరిగితే కేంద్రం విచారణ చేసుకోవచ్చు కదా అనే ఒక విమర్శ కూడా వినిపిస్తూ ఉంది. ఏం చెప్తారు సార్? మీరు చెప్పిన దాంట్లోనే ఉంది. ఏదైతే అప్పులు తీసుకున్నది సంక్షేమానికి అప్పులు తీసుకున్నది సంక్షేమానికి వినియోగించారనేది, దానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు వ్యతిరేకం. అప్పులు సహజమండి, లేదు డెఫినెట్ గా చెప్తా. పెరిగినటువంటి రేషియోకి అంటే తులసిరెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల్ని నేను కోట్ చేస్తూ చెప్తున్నా. ఇప్పుడు గతంలో 14 వరకు 1,00,000 కోట్ల అప్పు ఉంది, ఓకే అంగీకరిద్దాం. అంటే ఆ రోజు 1,00,000 కోట్లు అనేసి అంటే స్వతంత్రం వచ్చేటప్పుడు ఆ మనీకి ఉన్నటువంటి వాల్యూని కూడా మనం తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ ఇన్ఫ్లేషన్ అనేది మనకు దాదాపు 90s 80s 90s లో ఇన్ఫ్లేషన్ బాగా పెరగడం స్టార్ట్ అయ్యి మైనస్ నుండి ప్లస్కి వచ్చినటువంటి సందర్భంలో ఈ మనీ వాల్యూ అనేది తగ్గుతూ వచ్చింది. కాబట్టి ఆ 1,00,000 కోట్లు అనేసి అంటే ఆ రోజు 1,00,000 కోట్లు అనేసి అంటే ఇవాళ 10 లక్షల కోట్లే. ఇవాళ మనం చూస్తున్నాం ఏదైనా వాల్యూస్ చూసేటప్పుడు, ఒక ల్యాండ్ వాల్యూ తీసుకోండి, గోల్డ్ వాల్యూ తీసుకోండి, లేకపోయినట్టయితే నిత్యావసర సరుకులు పెరుగుదలలో తీసుకున్నట్టయితే సహజం. ఇట్ ఇస్ అన్ ఎవల్యూషనరీ చేంజ్. అది అయితే మనం ఆలోచించాల్సింది ఏంటంటే అప్పులు అనేవి ఖచ్చితంగా అభివృద్ధి కార్యక్రమాలకి అంటే చంద్రబాబు నాయుడు గారు తరచుగా చెప్తుంటారు. నేను ఇప్పుడేం దానికి ఆయన సమర్థించడం కాదు, ఒక మంచి విషయం ఎవరు చెప్పినా మనం కోట్ చేసుకోవాలి. అప్పు చేసి అభివృద్ధి చేసి మళ్ళీ ఆదాయాన్ని పొందడం అనేది అంతిమ లక్ష్యం. అది ఒక కుటుంబమే కానీ, లేకపోయినట్టయితే ఒక రాష్ట్ర ప్రభుత్వమే కానీ, కేంద్ర ప్రభుత్వమే కానీ. కాబట్టి ఇవాళ కోవిడ్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం తాలూకు అప్పులు కూడా పెరిగాయి చాలా సందర్భాల్లో. కాంగ్రెస్ ఇప్పుడు ఎక్కడైతే మేము వాళ్ళు ఎక్కడ ఉన్నామో తెలియనటువంటి పరిస్థితి, కానీ దేశంలో చూసుకున్నట్టయితే ప్రధాన ప్రత్యర్థులు మేమే కదా. కాబట్టి వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతుంటారు, మేము ఆన్సర్ చెప్తుంటాం. అంటే సంఖ్యాపరంగా పెరగడం వేరు, నేను అనేది అసలు అంటే రియల్ వాల్యూ పరంగా పెరగడం వేరు. ఆ రోజు 1,00,000 కోట్లు అనేసి అంటే ఇవాళ 10 లక్షల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం అప్పుకి వెళ్ళింది అనేసి అంటే కంపారిటివ్లీ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఎక్కువగా చేసిందంటే 2-3 లక్షల కోట్ల రూపాయలు వృధా చేసింది. అంతవరకే మనం కన్సిడర్ చేయాలి. ఆ నేపథ్యంలోనే నేను చెప్పేది ఏంటంటే ఈ తెచ్చినటువంటి అప్పుల ద్వారా ఈ రాష్ట్ర ఆదాయం ఎంత మేరకు వృద్ధి చేయగలిగాము అనే దాని మీద మనం ఆలోచన చేయాలి. సరే, ఆలోచన చేసేటప్పుడు ఇక్కడ కొంత ప్రశ్నార్థకం వస్తుంది. వైసీపీ చెప్తుంది మేము ఏదైతే సంక్షేమ పథకాలకు ఇస్తున్నామో వాటి ద్వారా కూడా ఇండైరెక్ట్ ఎకానమీ డెవలప్మెంట్ ఉంది అనేసి వాళ్ళు ఏదో చెప్తున్నారు. దానికి కాలం సమాధానం చెప్పాలా, లేకపోతే ఏదన్నా ఒక సీనియర్ ఎకనమిస్ట్ కానీ, లేకపోతే తులసిరెడ్డి గారు లాంటి సీనియర్ ఎనాలిసిస్ట్ కానీ చెప్పొచ్చేమో. అయితే ఇది పక్కన పెడితే ఒక అంశం అయితే మనం ఇక్కడ తీసుకునేటప్పుడు ఏదైతే మన ఇవాళ సబ్జెక్ట్ కన్ఫర్మ్ అయితే కదా ఈ క్యాండిడేట్ల మార్పు అనే దగ్గరకు వస్తే అటు తెలుగుదేశం పార్టీ అయినా ఇటు వైసీపీ అయినా జాతీయ పార్టీల తాలూకా విధానం వల్ల కొంత డిఫరెంట్ గా ఉంటుంది. ఈవెన్ మా కాంగ్రెస్ ఇప్పుడు మాకు ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ అయినా
మేమైనా లేకపోతే ఇతరత్ర ఏంటనేసి అంటే కేవలం వ్యక్తుల ఆధారంగానే పార్టీలు నడవండి. జాతీయ పార్టీలు వ్యక్తులు ఒక ఆధారంగా ఉంటారు. డెఫినెట్ గా వ్యక్తి ఆధారంగా పూర్తిగా వ్యక్తుల ఆధారం ఉండదని కూడా నేను చెప్పను. వ్యక్తి ఒక ఆధారంగా ఉంటాడు. మిగతా వాళ్ళ తాలూకా పనితీరు కానీ, లేకపోతే వాళ్ళ తాలూకా అభివృద్ధి విషయంలో వాళ్ళ తాలూకా విజన్ కానీ, లేకపోయినట్టయితే ఈ సంక్షేమానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన కానీ, ఇవన్నీ కూడా ప్రధాన పాత్రలు వహిస్తుంటాయి. కానీ ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర స్థాయిలో కొంచెం ఉంటాయి కాబట్టి రాష్ట్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు రెండే ఉంటాయి. ఒకటి వ్యక్తి ఆధారమే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ ఇప్పుడు మొన్న చూసాము ముఖ్యమంత్రి ఎవరనేది మాట్లాడకుండా ముందుకెళ్దాం అని చెప్పేసి అనుకున్నారంట మా మిత్రపక్షం, వారి మిత్రపక్షం తెలుగుదేశం. కానీ ఏమైంది, కొన్ని ఎమోషనల్ సిచ్యుయేషన్ లో బహిరంగంగానే మళ్ళీ లోకేష్ గారు ప్రకటించారు, చంద్రబాబు నాయుడు గారే మా ముఖ్యమంత్రి. రైట్. ఇది ఎలా ఉంటుంది అనేసి అంటే అక్కడ వ్యక్తులే ఆధారం. ఇక్కడ వైసీపీలో కూడా అంతే. ఇవాళ పెద్దలు మాదిరెడ్డి గారికి ఆధారంగా పార్టీ నడుస్తుందని కానీ ఏం చెప్పడానికి అవకాశం ఉండదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కర్త కర్మ క్రియ, ఆయన్ని చూసుకొని అధికారంలోకి వచ్చారు. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటనేసి అంటే ప్రాంతీయ పార్టీలకి వారి తాలూకా పరిపాలన. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ వ్యక్తి పరిపాలన రెండూ తీసుకునేటప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేలని మార్పు అనేది లేకపోతే ఎంపీలని మార్పు అనేది చాలా చిన్న విషయం అయిపోద్ది, ఏ పార్టీ చేసినా సరే. నేను ఇందాక చెప్పినటువంటి కేసీఆర్ నాని అఫ్ కోర్స్ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు మారుస్తున్నారు, వాళ్ళకి హిడెన్ ఎజెండా ఉందన్నటువంటి యాంగిల్లో నేను దాన్ని కోట్ చేశాను. ఇవాళ మా పెద్దలు మాదిరెడ్డి గారు చెప్పినట్టుగా 38 మంది మారుస్తున్నాము అనేసి అంటే సరే అందులో ఇవ్వని వాళ్ళు అది వదిలేద్దామని. ఇది అనేది గత ఎన్నికల్లో గనక ఈ 38 మంది ప్లస్ 17 45 మందిని చూసి ఎవ్వరు వైకాపాకి ఓటేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటేసుకునే వాడు. కాబట్టి వాళ్ళని మార్చినంత వల్ల ఏదో అక్కడ పాజిటివ్ ఓటింగ్ వస్తుంది అనుకోవడం కూడా అది వైసీపీ అనే కాదు, ఏ ప్రాంతీయ పార్టీ అయినా. ఉత్తరప్రదేశ్ తీసుకోండి, లేకపోయినట్టయితే మమతా బెనర్జీ తీసుకోండి. మమతా బెనర్జీ కాకుండా ఇంకొక లీడర్ని పెట్టి అక్కడ రాగలదా? పక్క లీడర్ని ఆవిడ అనౌన్స్ చేసిందంటే ఆవిడ పక్క అధికారాన్ని తానుకొని వెళ్ళిపోతాం, మేము రెడీగా ఉన్నాం. డెఫినెట్ అవుతుంది. కాబట్టి వ్యక్తి ఆధారంగా ఉండేటప్పుడు వ్యవస్థలో వ్యక్తుల్ని మళ్ళీ బలి చేయడం అని అవుతుంది తప్పిస్తే దాని ద్వారా ఏదైనా పార్టీకి అనుకూలంగా ఓటింగ్ తెచ్చుకొని మళ్ళీ అధికారంలోకి వస్తాం అనుకుంటే కనుక దాన్ని పెద్దగా దాని తాలూకా లాభం అనేది ఆ పార్టీకి రాదు. అదే పార్టీ, ఏ ప్రాంతీయ పార్టీ. రైట్. సార్, మనతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారు ఉన్నారు. సార్, లింగారెడ్డి గారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది అని చెప్పి టీడీపీ ప్రచారం చేస్తూ ఉంది. అయినప్పటికీ టీడీపీ ఒంటరిగా వెళ్లేందుకు సాహసం చేయట్లేదు, అన్ని పార్టీలను కలుపుకునే ప్రయత్నం చేస్తూ ఉందండి, మరి ముఖ్యంగా బీజేపీని కానీ జనసేనను కానీ. ఎందుకు సార్? అంటే గెలుపు ధీమా టీడీపీలో ఎందుకు కనిపించట్లేదు అంటే ఏం చెప్తారు సార్? సార్, లింగారెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. సార్, లింగారెడ్డి గారు మ్యూట్లో ఉన్నారు. ఓకే అండి, ఇప్పుడు మాట్లాడండి. మెజార్టీ బీజేపీకి ఉంది కదా, వాళ్ళు ఎక్కువ సీట్లు వస్తాయనేది వాళ్ళకు ఒక నమ్మకం ఉంది కదా. మరి వాళ్ళు ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మకం ఉన్నా కూడా వేరే పార్టీలు వాళ్ళతో ఎన్డీఏలో పొత్తులు ఉన్నాయి కదా. అంటే ఇది అట్లా కాదు, అది గెలుపు విషయం అనేది కాదు. చాలా కారణాలు ఉంటాయి. సామాజిక వర్గాలు కానీ, ప్రాంతాలు కానీ, లేకపోతే భావ సారూప్యత కానీ, ఎన్నో రకాలైనటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి పొత్తులు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అప్పుడు బీజేపీకి మెజార్టీ తక్కువ ఉన్నప్పుడు ఎన్డీఏలో అందరినీ కలుపుకొని ఇప్పుడు మాకు సొంత మెజార్టీ వస్తుంది, మీరు అంత అవసరం లేదు కొంటే అవుతుంది, అది కాదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒక్కరిమే పోటీ చేస్తామంటే మేము శక్తివంతులము, బలవంతులము, మాకు ఎవరు అవసరం లేదనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. మేమేమంటున్నామంటే మీరు అంటరాని వాళ్ళు, మీరు అంటరాని పార్టీ కాబట్టి మీతో ఎవరు కలవరు, మేము కలుపుకోలేదని కాదు చెప్పాల్సింది, మీతో ఎవరు కలిసే వాళ్ళు లేరు అని చెప్తున్నాం. ఎందుకంటే అందరికీ వ్యతిరేకమే, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు అందరికీ వ్యతిరేకమే. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళను మిగతా రాజకీయ పార్టీలు
రాజకీయ బహిష్కారం చేసినాయి కాబట్టి కలవడం లేదు. వీళ్ళు ఏమంటారు, మేము గొప్ప వాళ్ళము, మాకంతా సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉంది, అన్ని మా దగ్గర ఉన్నాయి కాబట్టి మీతో పని లేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పేరు పెట్టుకున్నారు కదా పార్టీకి, మరి రాజశేఖర గారు పేరు పెట్టుకున్నప్పుడు ఆయన టీఆర్ఎస్ తో కలిసి పోటీ చేయలేదా? అవును. గతంలో కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేయలేదా? మరి ఎందుకు చేశారు? మరి ఆయన పేరే కదా మీరు పెట్టుకోండి. అంటే రాజశేఖర రెడ్డి గారు కొంత బ్రాడ్ మైండ్ తో పోయి ఏదో పొత్తులు పెట్టుకున్నారు. ఇది నేరో మైండ్ పార్టీ, ఇది భయము, వీళ్ళతో పొత్తులు పెట్టుకోవాలంటే భస్మం అయిపోతామని చెప్పి భయపడుతున్నారు కాబట్టి పొత్తులు పెట్టుకోలేదు. అంతమించి వేరే కారణాలు ఏం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా తిట్టి, అయ్యా మా కాపుల్లో మాకు పోతా ఉంది, యువతలో పోతా ఉంది, మీరు రాండి పొత్తు పెట్టుకున్నామంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు వస్తారా? రారు. అది అవును. కాబట్టి ఇంతకుముందు చాలా విషయాలు తెలియదు. ఆయన మన మాదిరెడ్డి గారు చెప్పినారు, బ్యాంకులలో డిపాజిట్లు పెరిగినాయి మా వల్ల అండి. అరే బ్యాంకులలో డిపాజిట్లు పెరిగేదానికి మీ పరిపాలనకి ఏం సంబంధం ఉంది? ఇప్పుడు బయట అప్పులు ఇస్తే, డబ్బులు ఉండే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళకి అప్పులు ఇస్తే ఆ డబ్బులు పోతాయని చెప్పి వాళ్ళు అభద్రతా భావానికి లోని వాళ్ళు బ్యాంకులో పెట్టుకుంటారు. అది కూడా మీ అభివృద్ధి మీద చూపిస్తే ఎట్లా? మాది విద్యలో కేరళ కంటే ఫస్ట్ ఉన్నామంటారు. డిఎస్ఏ మీరు ఒక్క డిఎస్సి కూడా ఒక టీచర్ పోస్ట్ వేయకుండా దాదాపు 20,000 టీచర్ పోస్ట్ అన్ని కూడా స్కూల్ మూసేసి పోస్ట్ రద్దు చేశారు. మీరేమో మేము దేశంలో విద్యా విధానంలో ఫస్ట్ లో ఉన్నామని చెప్తారు. ఆరోగ్యశ్రీ వాళ్ళకు హాస్పిటల్కు, ఎంపాండ్ హాస్పిటల్కు డబ్బులు ఇక వాళ్ళు మేము వైద్యమే చేయమంటాం అంటే ఎక్కడ ఏముంది చెప్పండి? ఇవన్నీ కూడా ఆర్థిక వ్యవస్థ కాదు, రాజకీయ వ్యవస్థ కాదు, అన్ని రాజ్యాంగ వ్యవస్థలు కూడా చివరికి కోర్టుల విషయంలో కూడా జోక్యం చేసుకొని హైకోర్టు జడ్జిలు కూడా బెదిరించేదానికి సుప్రీంకోర్టుకు పిటిషన్ పెట్టారు. రమణా గారిని చీఫ్ జస్టిస్ చేయొద్దు సుప్రీంకోర్టు అని. అంటే ప్రతి విషయంలో కూడా జోక్యము, ప్రతి విషయంలో కూడా రాజ్యాంగ ఉల్లంఘన, ప్రతి విషయంలో కూడా చట్టసభల ఉల్లంఘన. ఇప్పుడు ఆయన మిత్రులు చెప్తున్నాడు, అది నీళ్ళు వస్తాయి, కృష్ణా నీళ్ళు వస్తాయి కాబట్టి రాజధాని అమరావతి అవసరం లేదని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 30,000 ఎకరాలు కావాలా, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలా అని చెప్పినప్పుడు నీళ్ళు వచ్చే తెలీదా? మరి చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం తెలీదా? అది చెప్పడం కదా మోసం. రైట్ సార్. ఇది వాళ్ళ బిగ్ టాక్. మనకు సమయం ఎక్కువ కాలేదు, మరో రోజు ఇదే అంశానికి సంబంధించిన చర్చను కొనసాగిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్ చైర్మన్ తులసిరెడ్డి గారికి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి గారికి, బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారికి, వారితో పాటు వైసీపీ రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.